నమస్కారం మిత్రులారా. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా విషయాల్ని సవివరంగా మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినటువంటి విషయాన్ని, పోలీసులు వ్యవహరించినటువంటి తీరును, అదేవిధంగా ఓవైసీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జరిగినటువంటి సంఘటన వివరాలన్నీ ఆన్ రికార్డ్ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తర్వాత నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత, వివరాల తర్వాత ఆ సినిమా హీరో కానీ, సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ వాళ్ళలో పాశ్చాత్తాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఏమైనా స్పందించాల్సింది పోయి, సినిమా హీరో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతూ తాను 3 సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని, తాను 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి, తాను ఒక దేవుని దైవాంశ సంబుద్ధుడు అనేటటువంటి భావన వచ్చేటటువంటి పద్ధతిలో తానే కష్టపడ్డట్టు, తాను చేస్తున్నటువంటిది మంచి విషయం అన్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరులో కానీ ఎక్కడ ఇంత పాశ్చాత్తాపం లేనటువంటి పరిస్థితి, అవగాహన లేనటువంటి పరిస్థితి, స్పష్టత లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభుత్వం వీళ్ళకు ఏమైనా ప్రత్యేక చట్టాలు లేనటువంటి విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒకటే చట్టం ఉంటుంది. చట్టం ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సినిమా హీరోలైనా, సెలబ్రిటీలైనా, ఇంకెవరైనా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు ఉన్నవనే విషయం తెలవకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల వద్ద, తప్పుడు నిర్ణయం వల్ల మాస్ జనం ఉండేటటువంటి సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చి సినిమా చూడాలని అనుకోవడమే తప్పు. ఎందుకంటే మాస్ జనం ఉన్న దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో సినిమా చూడాలనుకుంటే చాలా మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి, ఏడబై చూడొచ్చు కదా అల్లు అర్జున్ గారు. కానీ అవన్నీ వదిలిపెట్టి మాస్ దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రొవోకేట్ చేసేటటువంటి పద్ధతిలో చేపులు ఉప్పడం, నేను అది తప్పు కాదన్నట్టు మళ్ళీ భావన చేయడం, మనిషి చనిపోయిన తర్వాత కూడా నాకు తెలియదని చెప్పడం, ప్రభుత్వం తరపునిచ్చినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ను కౌంటర్ చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఇవంతా కూడా అహంకారపూరితమైనటువంటి విధానం. చట్టం పట్ల గౌరవం లేకపోవడం, రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడం, సానుభూతి లేకపోవడం, కనీసం పాశ్చాత్తాపం లేకపోవడం తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, నేను మళ్లీ కోరుతా ఉన్నాను, చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే చనిపోయినటువంటి మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. బెనిఫిట్ షోర్ల పేరు మీద తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అతిథులు కాదు, చట్టానికి అందరం సమానం అనేటటువంటి మెసేజ్ ను బలంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు ఎవ్వరు కూడా ఇటువంటి వాటికి పాల్పడకుండా ఒక గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ ఆంధ్ర సంస్కృతి నుంచి వచ్చేటటువంటి ఆంధ్ర ఆలోచన దృక్పథ విధానం నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి స్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ సంస్కృతిని బలోపేతం చేసుకోవడం కోసం, తెలంగాణ సాంస్కృతిక విలువలను పెంపొందించుకోవడం కోసం. ఆంధ్ర ఆధిపత్యపు భావజాలపు విలువలు తెలంగాణలో అవసరం లేదనేటటువంటి పద్ధతిలో కూడా చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇటువంటి ప్రజల్లో దొంగతనాలు నేర్పించేటటువంటి సినిమాని కూడా ప్రజలు బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.